ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ స్టార్ట్ అవుతోంది. దీనికి సంబంధించి గ్లోబల్ సౌత్లో అంటే ప్రపంచ పటాన దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న దేశాల్లో ఇలాంటి ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఇంపాక్ట్ సమ్మిట్ జరగటం ఇదే తొలిసారి. ఈ సమ్మిట్కి ప్రపంచంలో చాలా పెద్ద పెద్ద ఏఐ లీడర్స్ కావచ్చు, పాలసీ మేకర్స్ కావచ్చు, ఇండస్ట్రీ హెడ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనికి అటెండ్ అవడానికి న్యూఢిల్లీకి వస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎకనమిక్ గ్రోత్లో కావచ్చు, ఇన్నోవేషన్లో కావచ్చు, గుడ్ గవర్నెన్స్లో కావచ్చు కీలక పాత్ర పోషించకపోతుంది. కాబట్టి దీనికి సంబంధించి దాని ఇంపాక్ట్కి సంబంధించిన డిస్కషన్స్ కోసం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే దాదాపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఈ సమ్మిట్కి అటెండ్ అవడానికి 35,000 రిజిస్ట్రేషన్స్ అయ్యాయంట. ముఖ్యంగా రియల్ వరల్డ్లో ఏఐ అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా ఏఐ ఇంక్లూజివిటీ ఎలా తీసుకురావాలి, దాంతోపాటు ఎథికల్ యూజ్ ఆఫ్ ఏఐ ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నారు. ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏదైతే భారతదేశంలో జరగబోతుందో దానికి గూగుల్ మరియు ఆల్ఫాబెట్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు కావచ్చు, ఎన్విడియా ఫౌండర్ జెన్సన్ హ్యూయాంగ్ కావచ్చు, గూగుల్ డీప్ మైండ్ సిఇఓ డెమిస్ హసబీస్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ కావచ్చు, క్వాల్కమ్ సిఇఓ క్రిస్టియానో ఎమాన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారనమాట. ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ కూడా ఈ సమ్మిట్కి భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని చెప్పి అంటున్నారనమాట. మొత్తానికైతే ఓవరాల్గా ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 మధ్య ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది భారతదేశంలో జరుగుతుంది. మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఫాస్ట్గా మన జీవితంలోకి వచ్చేస్తుంది. భారతదేశంలో ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్య జరగబోతున్న ఈ మొత్తం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ థీమ్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ.